ఆశ ఉండదు. ఆశ కలిగి ఉన్నావు కనుక కృషించిపోయి ఉన్నావు. ఆశ ఉంది కానీ కృషించిపోతున్నావు. లెగవాలి, ప్రభు కోసం లెగాలి, ప్రభు పరిచయం చేయాలని ఆశ ఉంది నీకు. కానీ ఏం చేస్తున్నావు? పరిస్థితులను బట్టి కృషించిపోతున్నావు. దేవుడి పని చేయలేకపోతున్నావు. తప్పనుంది చేయాలని కానీ కృషించిపోతున్నావు. ఏవో నాకు జరగట్లేదు, ఈ పని ఈ కార్యం జరగట్లేదు అనుకుంటున్నావు. కృషించిపోతున్నావు పరిస్థితులను బట్టి. కానీ ఎక్కడో ఆశ ఉంది కదా. అందుకే ఆయన అంటాడు, ఆశను బట్టి కృషించిపోయినా పర్వాలేదు, నేను నిన్ను నింపవచ్చు. ఎప్పుడు చెప్తుంటాడు పేతురయ్య, అసలు ఎంతో గొప్ప గొప్ప దైవజనుడు ఆయన. ఏం చేసి కృషించిపోయాడు. రాత్రి అంతా శ్రమ పడ్డాడు, రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఉదయానికి ఏమీ రాల, ప్రతిఫలం ఏమీ లేదు. కృషించిపోయాడు. కానీ ఎక్కడో చిన్న మూల ఆశ ఉంది. కాకపోతే ఒక చంపన పడిద్దయ్యా అన్న ఆశ ఉంది కనుక ఆ ఆశని దేవుడు పట్టుకొని ఏం చేశాడని ఆ వాళ్ళ నిండా నింపేసి ఉన్నాడు. ఈ ఆశ గోరంతే ఉందేమో, చిన్న ఆశ ఉందేమో కానీ కృషించిపోతుంది. ఆశ ఉంది కానీ కృషించిపోతుంది. పరిస్థితులను బట్టో, జరుగుతున్న క్రియలను బట్టో, ఆ మనుషులను బట్టో, వాళ్ళ మాటలను బట్టో నువ్వు కృషించిపోతా ఉంటావు. కానీ ఆశ ఉంది కదా నీకు. ఆ ఆశను విడిచిపెట్టి పరిచయం చేయాలన్న ఆశ ఉందేమో, దేవుని పని జరిగించాలని ఆశ ఉందేమో, దేవుళ్ళ ఎదగాలని ఆశ ఉందేమో, వాక్యానుసారంగా బ్రతకాలని ఆశ ఉందేమో, పరిచయం కరెక్ట్ అయిన సరైన రీతిలో చేయాలని ఆశ ఉందేమో. ఆ ఆశను నా ప్రభు తృప్తిపరచబోతున్నాడు. ఆయన